కాకుండా మిగతా వర్గాలకు చెందిన వాళ్ళు కూడా ఉంటారు. బీసీ వెల్ఫేర్ అంటే బీసీలే కాకుండా మిగతా వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారన్న కనీసమైన జ్ఞానం కూడా మరి ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులకు లేకపోవడం అనేది, మరి ముఖ్యంగా విద్యాశాఖను చూస్తున్న ముఖ్యమంత్రి గారికి దీని మీద అవగాహన లేకపోవడం అనేది విద్యా వ్యవస్థ మీద ఉన్న వారికి ఉన్న శ్రద్ధను మనకు చూపిస్తూ ఉన్నది. మరి ఈ గురుకులాలు ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక్కోసారి చాలా భయంకరమైన ఆందోళన కలిగించే స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. మొన్న ముఖ్యమంత్రి గారు అన్నారు, మధ్యాహ్న భోజన పథకం అంతా కూడా అక్షయ పాత్రకు అప్పగిస్తామన్నారు. ముఖ్యమంత్రి గారు మేమేమంటున్నామంటే, ఈ విద్యార్థులకు భోజనం పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, ప్రభుత్వ డిపార్ట్మెంట్లది, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, చైల్డ్ వెల్ఫేర్ కానీ, లేకపోతే మిగతా డిపార్ట్మెంట్లది. ఆ బాధ్యత ప్రభుత్వాలు తీసుకోవాలి కానీ ధార్మిక సంస్థలకు ఇవ్వకండి. రాజ్యాంగంలో 20వ అధికరణం నుండి 28వ అధికరణం వరకు రాజ్యాంగం స్టేట్ను సెక్యులర్, మన ప్రియాంబుల్లోనే ఉంటుంది. మన రాహుల్ గాంధీ గారే రోజు రాజ్యాంగం పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఆ పార్లమెంట్లో రాజ్యాంగం ఎప్పుడూ వదులుతలేడు ఆయన. ఏమంటే రాజ్యాంగం అంటాడు, ఎక్కడ పోయినా రాజ్యాంగబద్ధమైన పాలన అంటాడు. మరి ఆ రాహుల్ గాంధీ గారేమో రాజ్యాంగబద్ధమైన పాలన అంటా ఉన్నాడు, మీరేమో రాజ్యాంగ విలువలకు తూట్లు పొడుస్తూ సెక్యులర్ స్టేట్ అయిన ఈ తెలంగాణను, గంగా జమున తహజీబ్కు ప్రతీకైన తెలంగాణను కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఏ లౌకికత్వాన్ని రక్షించారో అలాంటి తెలంగాణను మీరు తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తున్నారు. అక్షయ పాత్రకు మీరు అక్షయ పాత్ర రకరకాల కార్యక్రమాలు చేసుకోండి, మాకు చాలా చాలా ధన్యవాదాలు. కానీ అక్షయ పాత్ర అనే ఒక ధార్మిక సంస్థను తీసుకొచ్చి మీరు విద్యాలయాల్లో పెట్టడం అనేది కరెక్ట్ కాదు. రకరకాల మతాలకు, రకరకాల వర్గాలకు చెందిన విద్యార్థులు, రకరకాల విశ్వాసాలకు చెందిన విద్యార్థులు మరి ఉంటారు. కాబట్టి అక్కడ ధార్మిక సంస్థలకు తావు లేదు అనేది మేము బలంగా నమ్ముతున్నాం. దయచేసి అలాంటి పని చేయకండి. వాళ్ళు ఎగ్స్ ఇవ్వరు, వాళ్ళు మటన్ చికెన్ దొరకదు. మరి పిల్లలకు ఎగ్స్ మటన్ చికెన్ ఎవరు పెట్టాలి? మీరు అక్షయ పాత్రకి ఇచ్చినప్పుడు దాని గురించి ఎవరైనా ఆలోచించిందా? తెలంగాణలో 90% మంది విద్యార్థులు మరి నాన్ వెజ్ మరి లేకపోతే విద్యార్థులు ఏ విధంగా వాళ్ళకి యానిమల్ ప్రోటీన్ వస్తుంది? అన్ని సైన్సెస్ అన్నీ కూడా సైంటిస్టులందరూ కూడా విద్యార్థులకు ప్లాంట్ ప్రోటీన్తో పాటు యానిమల్ ప్రోటీన్ రావాలని చెప్పినప్పుడు మరి అసలు నాన్ వెజిటేరియన్నే నమ్మని సంస్థకు మీరు ఏ విధంగా మరి ప్రభుత్వ నిధులతోని ఏ విధంగా వాళ్ళ చేతులు అప్పగిస్తారు? మీకు విద్యా వ్యవస్థ మీద అవగాహన లేదన్న దానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇక రెండవది, ఇటీవలి కాలంలో ఒక న్యూస్ చూసినాం. గురుకులాల్లో, మరి ముఖ్యంగా ఎస్సీ గురుకులాల్లో బ్రహ్మకుమారిస్తోని మేము మానసిక ఉల్లాసానికి సంబంధించిన తరగతులు జరిపిస్తామని. నిజానికి దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రం కూడా ఈ ప్రయత్నం చేయలేదు. నేను మళ్ళొకసారి హెచ్చరిస్తున్నా, ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఈ పేద విద్యార్థుల మీద ప్రయోగాలు చేయకండి, వాళ్ళ జీవితాల మీద ప్రయోగాలు చేయకండి. అవసరం నేను మీ పిల్లల మీద కూడా ప్రయోగాలు చేయకండి. బాల్యంలో పిల్లలు వాళ్ళు ఆడుకోవాలి, పాడుకోవాలి, ప్రపంచాన్ని చూడాలి, తర్వాత కొత్త కొత్త స్నేహితులను తయారు చేసుకోవాలి, కొత్త కొత్త పుస్తకాలు చదవాలి. ప్రపంచంలో ఎక్కడైతే మేధో సంపత్తి ఉందో, ప్రపంచంలో ఎక్కడైతే కొత్త కొత్త ఆవిష్కరణలు జరిగినాయో, అది మేడం క్యూరీ కావచ్చు, లేకపోతే సర్ సివి రామన్ కావచ్చు, లేకపోతే ఇంకెంతో సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ కావచ్చు, విశ్వం ఎక్కడుందో, విశ్వాంతరాలంలో ఏం జరుగుతూ ఉన్నది, సముద్ర గర్భంలో ఏం జరుగుతూ ఉన్నది, జీవ కణాల్లో ఏం జరుగుతూ ఉన్నది, సైన్స్ మీద కానీ లేకపోతే రకరకాల విషయాల మీద తెలుసుకోవాల్సిన వయసులో మీరు గురుకులాల లోపలికి, తర్వాత ప్రభుత్వ పాఠశాలల లోపలికి, ప్రైవేటు పాఠశాల లోపలికి ధార్మిక సంస్థలను తీసుకొచ్చి విద్యార్థులను చిన్న వయసులోనే జీవితం మీద నిరాశ వచ్చే విధంగా మీరు భావన కల్పిస్తూ ఉన్నారు. ఏ తల్లి కూడా, ఏ తండ్రి కూడా చిన్నతనంలోనే తన పిల్లలు నిరాశావాదంతోనో లేకపోతే ఒక సెన్స్ ఆఫ్ డిటాచ్మెంట్తో బతకాలని అనుకోరు. అందుకొరకే నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, బ్రహ్మకుమారి సంస్థ గొప్పదే కావచ్చు, వారి ఆలోచన విధానం గొప్పదే కావచ్చు, వాళ్ళ మెడిటేషన్ చేసే విధానం గొప్పదే కావచ్చు, కానీ అడల్ట్స్కి ఇవ్వండి. ఒక వ్యక్తి 18 సంవత్సరాలు నిండిన తర్వాత, అడల్ట్ అయిన తర్వాత, ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో అనే తెలుసుకునే శక్తి వచ్చిన తర్వాత వాళ్ళు ఇష్టపూర్వకంగా బ్రహ్మకుమారి
పిల్లలకు తల్లిదండ్రుల కాన్సెంట్ లేకుండా వాళ్ళని ఇలాంటి ధార్మిక సంస్థలను మరి వాళ్ళకి ఎక్స్పోజ్ చేస్తే వాళ్ళ మనసులు ఎటో పోయే అవకాశం కూడా ఉన్నది. దయచేసి దీన్ని కూడా మానుకోవాలని చెప్పేసి నేను తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. చిన్నపిల్లలు లౌకికంగా పెరగాలి. పాఠశాలల్లో కళాశాలల్లో లౌకికవాదం వికసించాలి, రాజ్యాంగ విలువలు వికసించాలి. అంతే తప్ప ధార్మిక సంస్థలు ప్రవేశించి ఏదో చేసి పిల్లలను ఇంకేటో తీసుకుపోయే పరిస్థితి రాకూడదని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా చెప్తున్నాం. మరి పాఠశాలల్లో కళాశాలల్లో సూసైడ్లు జరుగుతూ ఉన్నాయి. మాకు కూడా చాలా ఆందోళనగా ఉంది. సూసైడ్లు జరుగుతూ ఉన్నప్పుడు మేము మొదటి నుంచి చెప్తున్నాం, కేసీఆర్ గారు సూసైడ్ ప్రివెన్షన్ కోసం ప్రతి గురుకుల పాఠశాలల్లో కౌన్సిలర్లను పెట్టిండ్రు. పార్ట్ టైం బేసిస్ మీద కౌన్సిలర్లను పెట్టి విద్యార్థులకు ప్రతి 15 రోజులకోసారో నెల రోజులకోసారో వాళ్ళ అంతర్గత సమస్యలు కానీ లేకపోతే వాళ్ళ వ్యక్తిగత సమస్యలు కానీ 1-on-1 బేసిస్ మీద విన్నారు ఆ కౌన్సిలర్లు. మళ్ళీ అలాంటి వ్యవస్థ సృష్టించాలని మేము మొదటి నుంచి చెప్తున్నాం. ప్రతి 2 పాడు మీ దగ్గర డబ్బులు లేకపోతే ప్రతి మండలానికి ఒక 3 కౌన్సిలర్ని పెట్టండి, షిఫ్ట్ వైజ్ వాళ్ళతో పని చేయించండి. ప్రొఫెషనల్ కౌన్సిలర్లు ఎంతోమంది క్లినికల్ సైకాలజిస్టులు ఉన్నారు, సోషల్ వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఎంతోమంది సైకాలజీలో పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది సైకాలజీల కింద ఇంటర్న్స్గా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళతోని మీరు చెప్పించండి. లేకపోతే మరి సూసైడ్ ప్రివెన్షన్ కోసం రోషిని ఫౌండేషన్ అని హైదరాబాద్లో చాలా ఫేమస్ ఫౌండేషన్ ఉంది. చేతన హాస్పిటల్ ఉంది, ఆశా హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్స్ రోషిని ఫౌండేషన్ లాంటి వాళ్ళతోని మన టీచర్లకో లేకపోతే ఈ కొత్త యువకులకో వీళ్ళందరికీ మీ కళాశాలల నుంచే బయటికి పోయిన విద్యార్థులందరికీ కూడా ఒక 6 months 1 year ప్రోగ్రామ్ ఇప్పించి వాళ్ళని కౌన్సిలర్గా పెట్టి వాళ్ళకి జీతం ఇవ్వండి. అంతే తప్ప ధార్మిక సంస్థలను తీసుకొచ్చి ఈ పేద విద్యార్థుల మీద బ్రహ్మకుమారిస్ కానీ లేకపోతే ఈ అక్షయపాత్ర లాంటి ఫౌండేషన్స్ వీళ్ళతోని ఈ విద్యార్థుల మీద దయచేసి ప్రయోగాలు చేయకండి. ఏ వర్గాలకు చెందిన ఏ మతాలకు చెందిన విద్యార్థులైనా వాళ్ళు లౌకికత్వంతోనే బాల్యంలో పెరగాలి తప్ప వాళ్ళు ఇట్లాంటి సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకొని ఈ ప్రభుత్వ సంస్థల్లోకి వాళ్ళను పేరెంట్స్ కన్సెంట్ లేకుండా వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళని ఏదో మానసికోల్లాసం పేరు మీద వాళ్ళని ఎటో తీసుకపోతే మాత్రం మేము ఒప్పుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మరి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఇప్పటి వరకు చాలా గురుకులాల్లో యూనిఫామ్ రాలేదు. విద్యా సంవత్సరం మొదలయ్యి దాదాపుగా 3 నెలలు అవుతున్నది. 3 నెలలు అవుతున్నా 4 నెలలు అవుతున్నా ఇప్పటికీ పిల్లలకు యూనిఫామ్ లేదు. ఇంకొక నెల అయితే చలికాలం మొదలవుతుంది, ఉలెన్ రగ్స్ లేవు. కేసీఆర్ గారు ఒక్కొక్క ఉలెన్ రగ్గు పర్సనల్గా చూసి 600 రూపాయల 3 నుంచి 400 రూపాయల